వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నువ్వు పత్రికా సమావేశం పెట్టి అడిగితే ప్రశ్నలు మేము శాసనసభలో సమావేశం చెప్పాలి. శాసనసభ ఏర్పడింది అందుకేనా? శాసనసభలో సభ్యులు అలాగే అక్కడ ఉన్నటువంటి శాసన సభాపతి, కౌన్సిల్ సభాపతి, చైర్మన్ వీళ్ళందరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు చేస్తే నువ్వు అడిగే ప్రశ్నలకి శాసనసభలో సమాధానాలు చెప్పడానికి ఏమైనా కొత్త రాజ్యాంగాన్ని నువ్వు తయారు చేసావా అని అడుగుతున్నా. నీకు అసలు ఉన్న రాజ్యాంగం మీద విలువ లేదు. ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ మీద విశ్వాసం లేదు. నీది ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీకి నువ్వు ఒక నాయకుడివి, ప్రజల తీర్పును అనుసరించలేని వ్యక్తివి. ఇవాళ శాశ్వతంగా ప్రజల్ని ఈ యొక్క రాజకీయ రంగంలో నుంచి నీకై నువ్వు తప్పుకుంటే మంచిది. లేకపోతే ఈ రాష్ట్ర ప్రజానీకం ఒకరోజు ఆ ఒక్కటి కూడా లేకుండా నిన్ను పంపించే పరిస్థితి. ఈ విధమైనటువంటి పోకడలు పోతూ కొత్త రాజ్యాంగాన్ని సృష్టిస్తారు, కొత్త ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి మాట్లాడతారు. ఇది ఎలాగూ ఉందంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక స్వామి, ఆయన ఈ దేశంలో ఆయనకు మనుగడ లేదని, ఈ దేశంలో ఆయన విశ్వసించడం లేదని ఎక్కడో వేరే ఒక ప్రాంతానికి పోయి ఒక దీవిని ఏర్పాటు చేసుకొని ఇది ఒక దేశం, ఈ దేశానికి నేనే రాజుని, ఈ దేశానికి నేను చెప్పిందే రాజ్యాంగం అనే పరిస్థితి నేను ఎక్కడో చదివాను. వల్ల పాపం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఆ విధంగా అయిపోయాడేమో అని అనిపిస్తుంది. తప్పదు. నీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేకపోతే నువ్వు ఈ దేశం విడిచిపోవాల్సిన పరిస్థితే. నీ సొంత సామ్రాజ్యం ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కడైనా దీవో కొండో గుహ చూసుకొని అక్కడ గిరిగీసుకొని సొంత రాజ్యాంగం రాసుకొని నీతోటి వచ్చేటువంటి వాళ్ళు ఎవరి నుండి తీసుకుపోయి అక్కడనే వాళ్ళకి నీ పాఠాలు బోధించు తప్ప నీవు అడిగేటువంటి ప్రశ్నలకి శాసనసభలో చెప్పడానికి ఈ వ్యవస్థ అంగీకరించదు, రాజ్యాంగం అనుమతించదు. నీ అప్రజాస్వామిక పోకడల్ని ఇకనైనా నువ్వు వదిలిపెట్టే